హల్లెలూయా. ఆయన జన్మము ఆశ్చర్య కార్యము, ఆయన యొక్క సువార్త ఆశ్చర్య కార్యము. మూడవదిగా ఆయన శ్రమలో ఆశ్చర్య కార్యములో. నాలుగవదిగా ఆయన మరణము ఆశ్చర్య కార్యము. హల్లెలూయా. ఐదవదిగా ఆయన పునరుద్ధానము ఆశ్చర్య కార్యము. హల్లెలూయా. ఆయన పునరుద్ధానం ఆశ్చర్య కార్యము. లోకాసు సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. లోకాసు సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి తొంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్య పొందెను. హల్లెలూయా. ఆయన పునరుద్ధానము ఆశ్చర్యము. పేతురు గారు వెళ్ళి చూస్తూ ఉన్నారు, యేసయ్య ఉన్నాడా లేదా అని చూస్తూ ఉన్నాడు. తొంగి చూడగా, ఆ యొక్క సమాధిలోనికి తొంగి చూడగా అక్కడ యేసయ్య లేడు. హల్లెలూయా. ఆయన 3వ దినాన లేచి ఉన్నాడు. ఆ విషయాన్ని చూసి, ఆ నారబట్టలను చూసి ఆ యొక్క శిష్యుడు పేతురు ఏమి చేశాడో తెలుసా? ఆశ్చర్యము పొందాడు. హల్లెలూయా. ఎవరయ్యా ఆ శిష్యుడు అనంటే అన్యుడు కాదు, యేసయ్యతో తిరిగినవాడు, యేసయ్య సూచక్రియలు చూసినవాడు. యేసయ్య సూచక్రియలు చూడడమే కాదు, యేసయ్యతో భోజనము చేసినవాడు. హల్లెలూయా. యేసయ్య వెన్నంటి ఉన్నవాడు పేతురు ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన పునరుద్ధానము ఆశ్చర్యము తల్లి. ఈరోజు అనేక మంది ధనవంతులు, గొప్పవారు, అనేక మంది పేరు కీర్తి ప్రతిష్టలు కలవారు మరణించారు, కానీ వారు సమాధిలోనే సమాధి చేయబడ్డారు. కానీ నా యేసయ్య ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన చేసిన కార్యములే ఆశ్చర్య కార్యములు, ఆయన జీవించింది ఆశ్చర్య కార్యము రీతిగా జీవించాడు కాబట్టి ఆయన మరణమే ఆశ్చర్య కార్యము, ఆయన శ్రమలే ఆశ్చర్య కార్యము, ఆయన పునరుద్ధానమే ఆశ్చర్య కార్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు లెగిసిన తర్వాత. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చదవండి తల్లి. ఆయన పునరుద్ధానం ఎంత ఆశ్చర్య కార్యమో. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై లేచి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా. ఆశ్చర్యకార్యమైన రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన పునరుద్ధానము ఆశ్చర్య కార్యం. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నా తల్లి గర్భములో రూపింపబడక మునుపు ఇదిగో నా అంతరంద్రియములు చూస్తూ ఉంటే, ఇదిగో నా బాహ్య సౌందర్యము చూస్తూ ఉంటే అది ఎంతగానో ఆశ్చర్యకార్యముతో పాటు భయము వేసింది. హల్లెలూయా. కాబట్టి నీ ఆశ్చర్య కార్యములను నేను వివరించకుండా నేను ఉండలేను ప్రభువా. హల్లెలూయా. అదే దావీదు గారు అంటూ ఉన్నారు, నీ పరిశుద్ధాత్మను, నీ పరిశుద్ధుని పాతాళములో విడిచిపెట్టనివ్వవు. హల్లెలూయా. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చనిపోయిన తర్వాత నీ దేహము కుళ్ళు పట్టదు, నీ ఆత్మ పాతాళములో ఇదిగో విడవబడదు. గల కారణం ఏమిటో తెలుసా? ఆయన పునరుద్ధానములో ఆశ్చర్య కార్యము. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన జన్మము ఆశ్చర్యము, రెండవదిగా ఆయన చేసిన సువార్త ఆశ్చర్యము, మూడవదిగా ఆయన శ్రమలు పొందిన శ్రమలు ఆశ్చర్యము, నాలుగవదిగా ఆయన పొందిన మరణము ఆశ్చర్యము, ఐదవదిగా ఆయన పొందిన పునరుద్ధానం ఆశ్చర్యము. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మరణపు ముళ్ళను విరిచాను, నేను విజయం సాధించాను కాబట్టి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. విజయ విహారుడుగా నేను వెళ్ళిపోతూ ఉన్నాను. విజయము సాధించిన దేవుడిగా వెళ్ళిపోతూ ఉన్నాను. విజయము సాధించుకున్న ఒక కుమారుడిగా వెళ్ళిపోతూ ఉన్నాను. నేను వెళ్ళిపోతూ ఉన్నాను. మీరు బాధపడకండి, మీరు శ్రమ పడకండి, మీరు కన్నీరు కార్చుకండి. నేను వెళ్ళిన తర్వాత
పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి ఈ భూమి మీదకి పంపిస్తాను. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన పంపించిన పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. వారందరూ ఆశ్చర్యముతో పాటు విభ్రాంతి పొందినట్టు లేఖనము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకయ్యానంటే వారు బోధిస్తూ ఉన్నారు. పేతురు గారు లేచి మాట్లాడుతూ ఉన్నారు. ఒక గొప్ప శబ్దంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధముగా తెలుసా? అన్య భాషలతో, స్వభాషలతో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏ విధముగా తెలుసా? మేడగందులో వారు ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీదకి పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చారు. వారు శక్తిని పొందుకున్నారు, వారు బలమును పొందుకున్నారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అన్య భాషలను చూసి ఆ ప్రాంతము వారు, ఆ యొక్క వివిధ దేశముల నుంచి వచ్చిన ఆ దేశస్థులందరూ కూడా అంటూ ఉన్నారు, వీరు ఎవరు పామరులే కదా, వీరు దేవాతి దేవునితో తిరిగిన ఇదిగో జ్ఞానము లేని వారు కదా, ఎందుకు ఈ విధముగా అన్య భాషలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ విధముగా శక్తిని పొందుకున్నారు, ఎందుకు ఈ విధముగా బలము పొందుకొని లేచి నిలబడే అంతే శక్తిని పొందుకున్నారని చెప్పి వారందరూ ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. ఆయన ఆత్మ ఆశ్చర్యము. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుని పొందుకుంటే నువ్వు ఆశ్చర్య కార్యమ రీతిగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. నేను ఆశ్చర్యకార్యమైన రీతిగా ఆయన నడిపిస్తాడు. నేను ఆశ్చర్యకార్యమైన రీతిగా ఆయన నిన్ను వాడుకుంటాడు. ఆయన ఆశ్చర్యకార్యమైన రీతిగా ఈ గృహంలోనే కాదు, ఈ పట్టణంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఆయన నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. ఆయన పంపించిన ఆత్మ ఆశ్చర్య కార్యము. తల్లి పేతురు గారు నడుచుకుంటూ శృంగారమల దేవాలయంకు వెళ్ళారు. వాడు చిన్నప్పటి నుంచి పుడుతోనే వాడు కుంటివాడిగా పుట్టాడు. వీరు ఏమి పొందుకున్నారయ్యా? పేతురు యోహనాలంటే ఆత్మ పొందుకున్నారు, ఆశ్చర్యకరమైన ఆత్మను పొందుకున్నారు. ఆత్మ పొందుకున్న యాజకులు మాట్లాడుతున్నారు, చెయ్యి పట్టుకొని యేసు నామములో నిలబడమంటే కుంటివాడు నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములో ఈరోజు నువ్వు ఆత్మను పొందుకున్న ఆశ్చర్య కార్యములు చేస్తావు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను వెళుతూ ఉన్నాను, నా యందు విశ్వసించువాడు, నా ఆత్మను పొందుకున్నవాడు నాకన్నా గొప్ప కార్యములు చేస్తాడు వారు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఆత్మ ఆశ్చర్య కార్యము. వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. 3వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులయ్యారు. హల్లెలూయా. వారందరూ ఆశ్చర్యపోయారు. తల్లి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉంటే, నువ్వు పొందుకుంటే నీ కుటుంబము ఆశ్చర్యకరమైన రీతిగా దేవాతి దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. అంతేకాదు, పేతురు గారు నిలబడి మొదటి ప్రసంగంలో 3,000 మంది, 2వ ప్రసంగంలో 5,000 మంది ఆశ్చర్య కార్యములయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ ఆశ్చర్య కార్యములు. తల్లి ముగించుకుందాం, జాగ్రత్తగా విందాము తల్లి. ఆయన 2వ రాకడ ఆశ్చర్య కార్యము. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 వారందరూ కూడా అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనంలో వారందరూ కూడా ఏమి చేస్తున్నారంటే యేసయ్య ఆరోహణం అయిపోవడం అని చూస్తూ ఉన్నారు. వారందరూ చూస్తూ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మదేవుడు రాయించడం జరిగింది కదా, మీరెందుకు ఆ విధంగా ఆశ్చర్యపోతూ ఉన్నారు? ఆయన ఏ విధంగా ఆశ్చర్య కార్యం రీతిగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారో అదే రీతిగా ఆయన అంత ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన 2వ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాకడ ఆశ్చర్యము తల్లి. ఆయన రాకడ ఆశ్చర్యము. ఆయన పునరుద్ధానం వల్ల, ఆయన మరణం నుంచి లేవడం వల్ల ఒక విషయము మాట్లాడుతూ ఉన్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా
నీ ముళ్ళెక్కడ? సమస్తమును చక్కబెట్టి వెళ్ళిపోయాడు ఆయన. నీకు రక్షణ వస్త్రమునిచ్చి వెళ్ళిపోయాడు, నీకు ఆత్మనిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవరికి తెలియదు తెలుసా? వెళ్ళిపోయిన కుమారుడికి కూడా తెలియదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనము చదవండి తల్లి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ దినమున గూర్చియు, అయితే ఆ దినమున గూర్చియు, ఆ గడియను గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని, తండ్రి మాత్రమే ఎరుగును గాని, ఏ మనుష్యుడైనను, ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగడు. కుమారుడైనను ఎరుగుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన ఎప్పుడు వస్తాడో కుమారుడికి కూడా తెలియదు తల్లి. ఆయన రెండవ రాకడలో ఎప్పుడు వస్తాడో, ఆయన రాకడే ఆశ్చర్య కార్యము. మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో కుమారుడికి తెలియదు. పరలోకమందున్న దూతలకు కానీ, దూత సమూహములు కానీ, గాబ్రియేలు దూతకు కానీ, మిఖాయేలు దూతకు కానీ, సాక్షాత్తు ఆ కుమారుడికి కూడా తెలియదు. కానీ ఎవరికి తెలుసు? అయితే తండ్రికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? నేను త్వరగా వస్తూ ఉన్నాను, నేను త్వరగా రాబోతూ ఉన్నాను. నువ్వు ఏమి చేయాలో తెలుసా? నువ్వు సిద్ధపడి ఉండాలి. ఏ విధముగా సిద్ధపడి ఉండాలి తెలుసా? రాహాబు తన కుటుంబము ఏ విధముగా యెరికో పట్టణంలో సిద్ధపడి ఉన్నదో, ఆ విధముగా నీవు నీ కుటుంబము ఆ గృహములోనే, ఆ పరిశుద్ధతలోనే, ఆ వాక్యములోనే, ఆ పరిశుద్ధ ఆత్మను పొందుకొని నీ గృహములో నువ్వు బయటికి రాకుండా ఆ పరిశుద్ధతలోనే, ఆ విశ్వాసంలో నువ్వు ఉంటే, ఈ వేగుల వారు ఏ విధముగా వచ్చారో యెరికో పట్టణం అనేదికి వచ్చి ఏ విధముగా అగ్ని చేత కాల్చివేశారో, వారందరినీ సంహరించారో, ఆ విధముగా రెండవ రాకడలో నా యేసయ్య యెరికో పట్టణంలోని ఆ శపింపబడిన ఈ భూమి మీదకి ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వేమి చేయాలో తెలుసా? రెండవ రాకడ కోసం నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన వస్తూ ఉన్నాడు కాబట్టి ఆశ్చర్యకరమైన ఆయన వాక్యాన్ని గుండెలో పెట్టుకోవాలి. ఆయన ఆశ్చర్యకరమైన ఆయన పుట్టుకను గుండెలో పెట్టుకోవాలి. ఆయన ఆశ్చర్యకరమైన ఆయన సువార్తను గుండెలో పెట్టుకోవాలి. ఆయన ఆశ్చర్యకార్యమైన ఆయన శ్రమలను గుండెలో పెట్టుకోవాలి. ఆయన ఆశ్చర్యకార్యమైన ఆయన మరణమును గుండెలో పెట్టుకోవాలి. ఆయన ఆశ్చర్యకార్యమైన ఆయన పునరుద్ధానమును గుండెలో పెట్టుకోవాలి. ఆయన ఆశ్చర్యకార్యమైన ఆయన పరిశుద్ధ ఆత్మ దేవుని నువ్వు గుండెలో పెట్టుకోవాలి. ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన రాకడ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఈరోజు మనం ఏమి సిద్ధపడుతూ ఉన్నాం? రహాబు మాట్లాడుతోంది. ఏమిటో తెలుసా? ఎట్టి మనుష్యునకైనను ఎటువంటి గుండె గలవాడికైనను ఆ గుండె బద్దలైపోవాలి, ఆ గుండె పగిలిపోవాలి, ఆ గుండె కరిగిపోవాలి. కారణం ఏమిటో తెలుసా? అయ్యా వేగుల వారు, మీరు ఎప్పుడు వస్తున్నారో మాకు తెలియదు కాబట్టి ఈ దేశము, ఈ యెరికో దేశము ఎవరికి ఇస్తున్నారు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆధీనంలో ఉంది కాబట్టి ఆ సువార్త వినిన వెంటనే, ఆ రెండవ రాకడ వినిన వెంటనే వేగుల వారు మరలా వస్తారన్న ఆ విషయం వెంటనే ఆ రాహాబు మాట్లాడుతూ ఉంది. ఎట్టి మనిషికైనానో గుండె పగిలిపోవాలి, ఎట్టి మనిషికైనానో గుండె కరిగిపోవాలని మాట్లాడుతూ ఉంది. ఎందుకు తెలుసా? ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు తల్లి. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన ఎప్పుడో 2024 సంవత్సరముల కాలంలో ఈ భూమి మీద జన్మించాడు. ఆయన ఆశ్చర్యకరమైన రీతిగా మరణము, శ్రమలు, పరిశుద్ధాత్మ దేవుడు మరణం యొక్క ముళ్ళను విజయం సాధించి వెళ్ళిపోయాడు. ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు తల్లి. ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో నువ్వు ఆశ్చర్యకరంగా నువ్వు ఎత్తబడాలంటే, కన్నురెప్పపాటిలో నువ్వు ఎత్తబడాలంటే, సకల పరిశుద్ధులతో నువ్వు ఎత్తబడాలంటే, ఆయన ఉండే స్థలంలోనికి నువ్వు ఎత్తబడాలి అంటే ఆశ్చర్యకరమైన రీతిలో నువ్వు సిద్ధపడి ఉండాలి. చివరిగా ఆయన రాకడ, రెండవ రాకడ ఆశ్చర్యకార్యం. రెండవ రాకడలో ఏమి జరుగుతాయి తెలుసా? నువ్వు నేను అనుకుంటూ ఉన్నాం ఈ సాతానుడు గొప్పవాడు అనుకుంటూ ఉన్నాం. నువ్వు నేను అనుకుంటూ ఉన్నాం ఈ సూర్యుడు గొప్పవాడు, ఈ చంద్రుడికి గొప్పవాడు, ఈ పంచభూతములు గొప్పవి అనుకుంటూ ఉన్నావు తల్లి. ఆ పంచభూతములు ఏమవుతాయో ఒకసారి చూద్దాం. రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఏమి జరుగుతుందో తెలుసా? రెండవ రాకడలో
పంచభూతములు లయమైపోతాయి, పంచభూతములు కాలిపోతాయి, పంచభూతములు కరిగిపోతాయి తల్లి. ఏ విధముగా తెలుసా? మహావ్యాండ్రముతోనూ, మహావ్యాండ్రతము ఏడుస్తూ ఉంటాయి, మహావ్యాండ్రముతోనూ గుండెలు పగిలి కరిగిపోతూ ఉంటాయని లేఖనము సెలవిస్తూ ఉంది. ఎప్పుడు తెలుసా? ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో రాబోతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు బలం అనుకుంటూ ఉన్నావు, నువ్వు శక్తిమంతుడు అనుకుంటున్నావు, ఈ సూర్యుని నమ్ముకుంటూ ఉన్నావు, ఈ చంద్రుని నమ్ముకుంటూ ఉన్నావు, ఈ అమావాస్యను నమ్ముకుంటూ ఉన్నావు, ఈ లోక సాతానును నమ్ముకుంటూ ఉన్నావు, ఈ పంచభూతములు నమ్ముకుంటూ ఉన్నావు. ఈ పంచభూతములు కూడా ఆయన వచ్చేటప్పటికి మహావ్యాండ్రముతో ఏడుస్తూ గుండె పగిలి చనిపోయి కరిగిపోతాయి. మరి నువ్వు ఏమి చేయాలయ్యా అనంటే అక్కడ క్రింద రాయించడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు 11వ వచనము చదవండి తల్లి. ఈవని దినపు దేవుడు దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. హల్లెలూయా. ఇట్టి వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఆ వాటి యందు నీతి మాత్రమే నివసించును. హల్లెలూయా. లయమైపోతాయి, కరిగిపోతాయి, కానీ ఎవరు నిలిచి ఉంటారో తెలుసా? అక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నవారు, పరిశుద్ధమైన భక్తి కలిగి ఉన్నవారు మాత్రమే ఏమి చేస్తారో తెలుసా? రెండవ రాకడలో ఆశ్చర్యకరమైన రీతిలో ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, యెషయా గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎందుకు తెలుసా? చివరిగా సమాధానకర్తని మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఆయన సమాధానము నీలో ఉండాలి. హల్లెలూయా. రెండవ రాకడలు వచ్చేటప్పుడు నువ్వు ఏడవకూడదు. రెండవ రాకడలో ఆయన వచ్చేటప్పుడు నువ్వు గోల పెట్టకూడదు. రెండవ రాకడలో వచ్చేటప్పుడు నువ్వు ఏ విధముగా ఉండాలో తెలుసా? సమాధానము గలవై, మంచి ప్రవర్తన కలిగి, మంచి భక్తి కలిగి రెండవ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడే సమూహంలో ఉండాలి. హల్లెలూయా. అందుకైనా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పేరు మొట్టమొదట ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాకడలో ఆయన ఆశ్చర్య కార్యములు ఆయన చూపించబోతూ ఉన్నాడు. ఏ విధముగానంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. మిగిలిపోయిన వారికి ఏమి ఉంటుందయ్యా? మిగిలిపోయిన వారికి ఏమి ఉంటుంది? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. ఈరోజు నువ్వు చేసిన క్రియలను బట్టి, ఈరోజు నేను చేసిన క్రియలను బట్టి, రక్షింపబడక ముందు క్రియలు కాదు తల్లి, రక్షింపబడిన తర్వాత, ఆయన రక్తధారలో కడగబడిన తర్వాత, ఆయన ఆత్మను పొందుకున్న తర్వాత నువ్వు చెడ్డ క్రియలు చేసినా, మంచి క్రియలు చేసినా ఆ జీతము ఎవరి దగ్గర ఉన్నదంటేనంటే నా యేసయ్య దగ్గర ఉన్నది. హల్లెలూయా. రెండవ రాకడలో వారి క్రియలు చొప్పున ప్రతి జీతము కూడా వారికి రెండవ రాకడలో ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యకరమైన కార్యము. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. ఆయన యెషయా గారు అంటూ ఉన్నారు, యూత్ పిల్లలు నాన్న, మీరు చేసే ప్రతి క్రియ, ఈరోజు నేను చేసే ప్రతి క్రియ ఎవరు రెండవ రాకడలో ఎవరి చేతిలో ఉన్నాయి తెలుసా? ఆయన చేతిలో ఉన్నాయి. ఈరోజు నువ్వు తప్పుగా తిరుగుతున్నావా, మంచిగా తిరుగుతున్నావా? ఈరోజు దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో జీవ గ్రంథం ఉంది, ఆయన చేతిలో పరిశుద్ధమైన గ్రంథం ఉంది తల్లి. ఆ గ్రంథములో నువ్వు చేసిన మంచి కార్యాలు, నువ్వు చేసిన కన్నీరు, నువ్వు చేసిన ఆరాధన, నువ్వు చేసిన ఉపవాసము, నువ్వు చూపిన విశ్వాసము ప్రతిదీ అందులో ఉంది. అదే విధముగా నువ్వు దేవాది దేనికి తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, నీ బిడ్డలకు తెలియకుండా, నీ సంఘముకు తెలియకుండా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉన్నవే, అప్పుడప్పుడు ఆయన గాయపరుస్తూ ఉన్నవే, అప్పుడప్పుడు ఆయనను ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉన్నవే, అప్పుడప్పుడు ఆయన పక్కంలో బల్లెపు పోటు పొడుస్తున్నవే, అప్పుడప్పుడు ఆయనను ఇదిగో అనరాని మాటలు అంటూ ఉన్నవే. అవన్నీ ఎక్కడ ఉన్నాయి తెలుసా? నా యేసయ్య చేతిలో ఉన్నాయి. ఆయన ఏమీ అన్నాడు తల్లి,
ఆయన నిన్ను గద్దించడు తల్లి. ఆయన మాటలు దయగల మాటలు. హల్లెలూయా. ఆయన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు. ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన పునరుద్ధరణము ఆశ్చర్యమును, ఆయన ఆత్మ ఆశ్చర్యము. ఆయన నిన్ను ఏమీ అనడు, కానీ రెండవ రాకడలో ఆయన నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆయన ఇటువంటి తీర్పు తెలుసా? అది ఆశ్చర్యకార్యమైన తీర్పు. ఈ లోకము అన్యాయమైన తీర్పు తీర్చవచ్చు, కానీ ఆయన తీర్పు నిజమైన తీర్పు. ఆయన తీర్పు ఆశ్చర్యకరమైన తీర్పు. ఆయన తీర్పు న్యాయ సింహాసనం మీద కూర్చుని తీర్పే ఆయన న్యాయమైన తీర్పు తల్లి. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే ఆయన జననము కోసము, ఆయన మరణము కోసము, ఆయన పునరుద్ధానము కోసము, ఆయన ఆత్మ కోసము, ఆయన రెండవ రాకడ ఆశ్చర్యమైన కార్యము కోసము ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరయ్యానంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. నేను ఎంతగా దావీదంటూ ఉన్నాడు, అయ్యా నా తల్లి గర్భములో నన్ను రూపింపబడిన విధానము చూస్తూ ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? నాకు భయము వేస్తుంది మొదట, రెండవదిగా ఆశ్చర్య కార్యము వేస్తుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఇప్పుడు నువ్వు ఆశ్చర్య కార్యములు చూస్తూ ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఆశ్చర్య కార్యమైన సువార్త వింటూ ఉన్నావు, ఇప్పుడు ఆశ్చర్య కార్యమైన ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటూ ఉన్నావు. కానీ ఒకప్పుడు భయం వేసే రీతి నీకు వస్తుంది, భయం వేసే పరిస్థితి నీకు వస్తుంది. ఎప్పుడు తెలుసా? దావీదు గారు అంటూ ఉన్నారు, నీ ఆశ్చర్య కార్యములు చూస్తూ ఉంటే నా గుండెల్లో గుబులు పడుతూ ఉంది, నా గుండెములో భయం పడుతూ ఉంది. రాహాబు మాట్లాడుతుంది, నా గుండె పగిలిపోతుంది. ఆ రోజు రానే వస్తుంది తల్లి. అప్పుడు నీ గుండె పగిలిపోకుండా ఉండాలంటే, నీకు భయం వేయకుండా ఉండాలంటే, నువ్వు ఆశ్చర్యకరమైన రీతిలో నువ్వు ఆయన సువార్తను నీ దగ్గర ఉండాలి. ఆయన పంపించిన ఆత్మ నీ దగ్గర ఉంటే నువ్వు భయపడవు తల్లి.